స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. కండలు తిరిగిన వారిని పైల్మాన్లుగా గుర్తిస్తూ ఉంటారు. క్రికెట్ ఆడే వాళ్ళని క్రికెట్ ప్లేయర్లుగా గుర్తిస్తూ ఉంటారు. యుద్ధములు బాగా చేసే వాళ్ళని శూరులుగా గుర్తిస్తూ ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిప్తీల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూలె జేనడు ఎత్తు మనిషి అనే మాట. ఇక్కడ గొల్యాతును శూరుడిగా గుర్తిస్తా ఉన్నారు. ఏమిట్లో ఇతడు శూర్యుడు అని అంటే ఇతడు బాల్యము నుండి యుద్ధ నేర్పరి అని వ్రాయబడి ఉంది. యుద్ధములు చేసేవాడుగా ఇతడు ఉన్నాడు కాబట్టి శూరుడు అని గుర్తింపబడ్డాడు. ఈలాగున లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టినాడు అనే మాట వాడు అంటూ కింది వరుసలో యేసుక్రీస్తు లేక క్రీస్తు యేసు అనే నామం పెట్టబడింది. రక్షకుడు అని చెప్పబడిన తర్వాత ఆ రక్షకుడు ఎవరో కాదు, క్రీస్తు యేసు అనే మాట వాడుతూ ఉన్నాను. ఈ రక్షకుడు శరీర సంబంధమైన వ్యక్తి కాదు, కానీ ఈ రక్షకుడు ఆత్మ సంబంధమైన వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రక్షకుడుకుంటున్న అర్హతలు బైబిల్లో చాలా ఉన్నాయి. మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతిడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రక్షకుని యొక్క పేరు లేక క్రీస్తు యేసు అనే ఆయన యొక్క పేరు చాలా పొడవుగా లేక పెద్దగా ఉంటున్నట్లు మనం చూస్తాం. ఎన్ని పేర్లు? దాదాపు 5 పేర్లు ఆయనకుంటా ఉన్నాయి. రక్షకుడు అనేది మనము ఒక పదం అయితే, క్రీస్తు యేసు అనేది మరొక పదం అయితే, కింద వరుసలో మనం చూడొచ్చు ఆయనకి అర్హత కలిగిన లేక పెట్టబడే పేర్లు ఈ విషయం అని చెప్తా ఉన్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. దాదాపుగా 5 పేర్లు పెట్టబడ్డాయి. అంటే ఇవన్నీ చెప్పుకునేదానికి కాదు, కానీ ఈ పేరులో తగ్గట్టు యేసుప్రభు వారు లేక రక్షకుడు ఉంటా ఉన్నాడు అన్నమాట. ఈ పేర్లకు తగ్గట్టు అని చెప్పవచ్చు. ప్రైజ్ ద లార్డ్. చప్పటి కొట్టండి, దేవుని మహిమ కలుగునుగాక. చాలామంది దేవుని పేర్లు పెట్టుకుంటా ఉంటారు. యేసు అని పేరు పెట్టుకుంటారు, కానీ నిత్యము తాగుబోతులై ఉండే వాళ్ళని మనం చూస్తాం. ఇజ్రాయేలు అని పేరు పెట్టుకుంటాం, కానీ గూండాలుగా రౌడీలుగా ఉండే వాళ్ళని మనం చూస్తాం. ప్రవక్త అయిన ఎలీషా అని పేరు పెట్టు, కానీ నిత్యము ఫ్రాడ్ పనులు చేసే వాళ్ళని మనం చూస్తాం. కానీ పేరుకు తగ్గట్టు క్యారెక్టర్స్ వీళ్ళకు లేదు. ఇందాక గొల్యాతును చదువుకున్నాం. అతనికి
లేక శూరుడు అని పేరు పెట్టబోయా. యుద్ధములో నేర్పరితనము కలిగిన వాడు గనుక అతని శూరుడు అని సంబోధించిరి. వాస్తవానికి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పిల్లోని చేతిలో చంపబడ్డాడు, అంతలేసిన శూరుడు అని చెప్పవచ్చు. పెద్దలు చిన్నవాళ్ళని చంపేస్తే అది కామన్, కానీ చిన్నవాడే పెద్దవాడిని చంపేస్తే ఫిలిప్తీయుల్లో చాలా అవమానకరమైన ప్రక్రియ ఆ దినం దేవుడు దావీదు ద్వారా గొల్యాతుకు అతనికి సంబంధించిన ఫిలిప్తీయులకు కలగజేశాడు అన్నమాట. రైతుల చప్పట్టుకుంటే దేవుని మహిమ కలుగునుగా. ఈ రక్షకుడికి ఏ ఏ పేర్లు అయితే ఉంటాయో ఆ పేరుకు తగ్గట్టు ఆయన ఉంటూ ఆ పేరుకు తగ్గట్టు కార్యాలు చేస్తూ ఆయన వచ్చారు లోకంలో. కనుక ఈయనకు రక్షకుడు అని అంటే ఎవరిని రక్షిస్తాడు, ఏమిటి రక్షిస్తాడనే మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టేదవు అని చెప్పి, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే అనే మాట వాడుతాము. రక్షించును. లోకంలో ఉంటున్న మనుషులమైన మనము కొన్ని విషయాల్లో కొందరిని రక్షించవచ్చు. ఉదాహరణకు కొందరిని అగ్ని నుండి రక్షించవచ్చు, కొందరిని నీళ్ళ నుండి రక్షించవచ్చు, కొందరిని మనుషుల్లో నుండి రక్షించవచ్చు. అది శరీర సంబంధమైన రక్ష. కానీ పాపము నుండి రక్షించే వాళ్ళు ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా వారికి అంత శక్తి అంత బలం కూడా లేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచనంలో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అనే మాట వ్రాయబడింది. అంటే యేసు ప్రభు వారు భూమి మీదకి రావడానికి మొదటిసారి తనకు ఒక ఉద్దేశం, తనకు ఒక పర్పస్ ఉంది కాబట్టి ఈ లోకానికి ఆయన ఏం చేశాడు, వచ్చాడు. అదేమేనంటే మనుషులను వారి వారి పాపము నుండి అనే మాట. వాస్తవానికి ఎవరు ఏ పాపము నుండి అయినా సరే రక్షించబడలేరు లేక తప్పించుకోలేరు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఎలాంటి పాపములో నుండి అయినా అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఒకసారి బ్రదర్ ఈసన్న గారి దగ్గరికి ఒక సిస్టర్ వచ్చింది. ఆమెకు నర్స్ అయితే చిన్నపిల్లలను దొంగతనం చేసి ఇతరులకు అమ్మేస్తూ ఉంటారు రహస్యంగా. ఇలాంటి పాపం చేస్తూ వచ్చేదంటే యేసుక్రీస్తు వారిని గురించి బ్రదర్ ఈసన్న గారు చెప్పినప్పుడు, ఈ విషయాలే చెప్పినప్పుడు ఆమె వ్యక్తిగతంగా యేసన్న గారికి కలిసిందాడు. అయ్యా, మీ దేవుడు లేక యేసు ప్రభు వారు ఎలాంటి పాపం ఉండైనా రక్షిస్తాడా అని అడిగిన. ఆయన అన్నంట, ఎలాంటి పాపము నుండి అయినా ఆయన రక్షిస్తాడు అని చెప్పాడు. ప్రయత్నాలు చప్పట్టుకుంటే దేవుని మహిమ కలుగునుగా. నరహత్యలు చేసిన వాళ్ళని రక్షిస్తాడా? రక్షిస్తాడు అని చెప్పాను. వ్యభిచారం చేసిన వాళ్ళని రక్షిస్తాడా? రక్షిస్తాడు అని చెప్పాడు. కంట్లో ఉండే నీళ్ళు పెట్టుకొని ఏడ్చిందంట, నేను కూడా ఘోరమైన పాపములో ఇరుక్కొని పోయినాను అని. ఏమి అని అంటే, నేను చిన్నపిల్లలను, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలను ఎత్తుకొని పోయి దొంగతనం చేసి వాళ్ళని డబ్బులకు అమ్మేస్తూ ఉంటాను. ఇలాంటి ఘోరమైన పాపం నేను చేశానయ్యా అని చెప్పిందండి. అప్పుడు యేసన్న గారు ఆమెను ధైర్యపరిచి, సరే ఇక నుంచి అయినా
అలా చేయకుండా నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుడు లేక నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ఈ పాపం నుండి రక్షిస్తాడని చెప్పి ప్రార్థన చేసి పంపించినాడు. ప్రైజ్దలా చప్పటి కొట్టండి, దేవుని మహిమ కలుగునుగా. యేసు ప్రభు వారు మనుషులను పాపం నుండి రక్షించడానికి ఆయన కత్తులను కానీ కట్టెలను కానీ లేక బాంబులను కానీ ఇట్లాంటివంటి యూజ్ చేయట్లే, లేక ఏదైనా ఆయుధాన్ని ఆయన ఉపయోగించలేదు. మనుషులను రక్షించడానికి ఆయన ఆయుధాలు ధరింప చేయలేదని. మరి ఏమిటి ద్వారా ఆయన మనుషులను రక్షించాడు అని అంటే మనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యి యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయ. ఎలాగూ మనుషులను ఆయన రక్షిస్తాడు అని అంటే ఆయుధాలు అవి యూజ్ చేయకుండా తన రక్తాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా పాపం నుండి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? రక్షిస్తాడు. యేసు రక్తం అనే పదం వినగానే అపవాది ఎక్కడంటే ఎక్కడ కూడా ఉండకుండా వెళ్ళిపోతా. ఎందుకంటే ఆ బ్లడ్లో ఉన్న పవర్, శక్తి చాలా గొప్ప. యేసు రక్తం ఎక్కడ ఉండునో అక్కడ సాతానుడు ఉండకుండా వెళ్ళిపోతాయి. వాళ్ళని ముట్టడండి. ప్రైజ్దలా చప్పటకొట్టండి, దేవుని మహిమ కలుగునుగా. వాళ్ళందరినీ కూడా తన రక్తం ఇచ్చి వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు. అందుకని ఆయన పేరేం పెట్టబడింది? రక్షకుడు. కాబట్టి ఈ రక్షకుడు రక్తము కార్చి పాపంలో ఉండే వాళ్ళందరినీ కూడా రక్షిస్తా ఉంటాడు. ఇవి కేవలము ఈ బ్లడ్ ఇచ్చే మనుషులు రక్షించేది ఉండేది ఉన్నా అనేక సందర్భాలలో, అనేక ప్రాంతాల్లో, అనేక పరిస్థితుల్లో దేవుడు యుద్ధాల దారి కూడా ఆయనను రక్షించాడు. మనం నిర్గమకాండం 14వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి అన్నమాట. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను ఏం చేశాడు? ఇక్కడ యుద్ధం చేశాడు. యేసుక్రీస్తు వారు యుద్ధం చేయకుండా రక్షిస్తాడు. యెహోవా దేవుడు యుద్ధము చేసి రక్షిస్తాడు. యేసుక్రీస్తు వారు రక్షమిచ్చి రక్షిస్తే యెహోవా దేవుడు యుద్ధాలు చేసేపట్లో ఇజ్రాయిల్ వాళ్ళకు రక్షణ కలుగజేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కొర్నేలి అనేటువంటి భక్తుడు భక్తి కలిగినటువంటి రోమా శతాధిపతి. ఈయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. కుటుంబానికి ఆశీర్వాదం కలుగునట్లుగా
తన ఇంటి వారందరితో కూడా తన భార్య, తన కుమారులు, తన కుమార్తెలు, ఇంట్లో ఎంతమంది పనివారు ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా ప్రార్థనాపరులుగా తీర్చిదిద్దుటకై ఆయన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకుంటూ ఉన్నాడు. ఇంటి యజమాని, ఇంటిని ఏలేటువంటి తండ్రి లేక భర్త లేక యజమాని దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారంటే నిశ్చయముగా ఆ కుటుంబం దీవించబడుతుంది. ప్రియులారా, ఈ భక్తుడు చేస్తున్నటువంటి ఒక 3 శ్రేష్టమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. భక్తుడైనటువంటి కొర్నేలి దేవుని సన్నిధిలో ఇంటి వారందరితో కలిసి భయము భక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనతో పాటు ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఏంటని వ్రాయబడి ఉన్నది అని అంటే, ప్రార్థన ఇల్లు దాటుతుందో లేకుంటే ఊరు దాటుతుందో లేకుంటే భూమిని దాటి పరలోక రాజ్యానికి చేరుతుందో లేదో మనకు తెలియదు ప్రియులారా. కానీ ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాయంట. ప్రార్థనతో పాటు ఇంకేం చేస్తున్నాడని వ్రాయబడి ఉన్నది, ప్రజలకు బహు ధర్మము చేయవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ధర్మం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంటి వారందరితో కలిసి. ఈ ప్రార్థన చేస్తూ భయము భక్తి కలిగి ఇంటి వారందరినీ కుప్ప చేసుకుంటూ ఉన్నాడు. భార్యను, కుమార్తెలను, కుమారులను, పనివారిని అందరినీ కుప్ప చేసుకుంటూ ఉన్నాడు. వారందరినీ దేవుని కంట్రోల్లో పెంచుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రార్థన చేస్తూ ప్రజలకు బహు ధర్మము చేయవాడుగా కనబడుతూ ఉన్నాడట. ప్రజలకు ధర్మం చేయాలని ఎవరు చెప్పారు అని అంటే, బైబిల్లో వ్రాయబడి ఉందా లేదా? వ్రాయబడి ఉంది కదా. దీని ప్రకారమే ప్రార్థన చేయు ప్రతి వారికి ధర్మము చేసే స్వభావాన్ని భక్తుడైనటువంటి కొర్నేలికి ఇచ్చినట్టుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనకు కూడా ధర్మము చేసే స్వభావము, సహాయం చేసే స్వభావము, పెట్టే స్వభావము మనకు తెలియకుండానే వస్తుంది ప్రియులారా. ప్రార్థన చేయి ప్రతి వారికి కూడా ఈ స్వభావం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే భక్తుడైనటువంటి కొర్నేలికి కూడా ఈ స్వభావం వచ్చి ప్రజలకు బహు ధర్మము చేయించు ఉన్నాడంట. ఇలాగ ధర్మము చేస్తూ ప్రార్థన చేస్తూ ధర్మం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఒకానొక దినాన జరిగినటువంటి కార్యం ఏంటంటే, చూడండి, అపోస్తుల కార్యముల 10వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుని యొక్క దూత దిగివచ్చి కొర్నేలి ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడో అక్కడికి వచ్చి దేవుని యొక్క దూత ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఆయన ఆశ్చర్యపోయి భయపడి వణికిపోతూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. పూర్వకాలములో, పెద్దల కాలములో, పితరుల కాలములో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలములో దేవుడు భక్తులతో మాట్లాడేవాడు, దర్శనమిచ్చేవాడు, ఆయన ముఖ దర్శనం కలిగేది, దేవుని యొక్క దూతలను కూడా పంపేవాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో మాత్రం దేవుడు దర్శించేది కానీ మాట్లాడేది కానీ దూతను పంపించడం కానీ జరగదు అంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ ఎవరికి జరిగింది చెప్పండి ప్రియులారా? బైబిల్లో ఉంది కదా, భక్తుడైనటువంటి కొర్నేలి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి దేవుని సన్నిధికి ప్రార్థనలు ఆయన చేసినటువంటి ధర్మకార్యాలు అన్ని కూడా దేవుని సన్నిధికి చేరినట్టుగా రుజువుగా దేవుని యొక్క దూత దిగి వచ్చినట్టు వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం ఏమనాలి చెప్పండి? దేవుడు మాట్లాడతాడా లేదా? దర్శనం ఇస్తాడా లేదా? దూతల్ని పంపిస్తాడా లేదా? ఆయనకి ఇష్టమైన వారి కోసం నిశ్చయముగా దేవుడు తన దూతలను పంపిస్తాడు. ఆయనకి ఇష్టమైన వారితో ఆయన మాట్లాడతాడు. ఆయన ముఖ దర్శనాన్ని నిశ్చయముగా ఇస్తాడని మనం రూఢిగా నమ్మవలసి ఉన్నది. అలాగే ధర్మం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి కొర్నేలి దేవునికి దశమభాగం ఇస్తూ ఉన్నాడు, మొక్కుబడులు చెల్లిస్తూ ఉన్నాడు. తర్వాత
ప్రజలకు బహుధర్మము చేర్చు ఉన్నట్టుగా వ్రాయబడినది. ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని నమ్ముకున్నాం, బలలో చేయి వేస్తూ ఉంటాం. దేవుని మాట ప్రకారం జీవించడానికి ఎవరు మీరంటే మేము క్రైస్తవులము. ఎప్పటి నుండి? తాత ముత్తాతల నుండి మేము క్రైస్తవులం. మధ్యలో వచ్చినటువంటి వారం కాదు. మేము తాత ముత్తాతల నుండి మేము క్రైస్తవులం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే భక్తులైనటువంటి శతాధిపతి అయినటువంటి కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధర్మం చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవునికి అర్పణ ఇవ్వట్లేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ ధర్మం చేయట్లేదు. మన కళ్ళు ఎదుట కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, దిక్కులేని వారు అందరూ మన కంటికి కనబడుతూ ఉంటారు, కానీ మనం ధర్మం చేయం. మనకు 3 పూటల అన్నం తినడానికి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన కళ్ళ ఎదుట పేదవాడిని ఎందుకు ఉంచాడో తెలుసా? మన కళ్ళ ఎదుట అన్నం లేని వారిని ఎందుకు ఉంచాడో తెలుసా? మనల్ని పరీక్ష చేయటానికి. మనల్ని పరీక్ష చేసి వీడు పెడతాడా లేదా, ఇస్తాడా లేదా, సహాయం చేస్తాడా లేదా, దేవునికి అర్పణ ఇస్తాడా లేదా, కుంటివారు గుడ్డివారిని జ్ఞాపకం చేసుకుంటాడా లేదా, విధవరాలను జ్ఞాపకం చేసుకుంటాడా లేదా, నా మందిరానికి ఇస్తాడా లేదా, నా సన్నిధికి వెళ్తాడా లేదా, నా ఆజ్ఞ ప్రకారం దశభాగం ఇస్తాడా లేదా అని పరీక్ష చేయటకై దేవుడు ఈ పనులు చేస్తాడు. ప్రియులారా, మనం కడుపు నిండా తిని ప్రశాంతంగా సంతోషంగా హాయిగా నిబ్బరంగా ఉండటానికి కాదు ప్రియులారా. భూలోకంలో మనం 3 పూటలా తింటున్నామంటే ఆకలిగా ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈ కార్యం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దొంగల చేత కొట్టబడినటువంటి బాటసారి ఉన్నాడు. రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు, కొన ప్రాణముతో ఉన్నాడు, ఊపిరాడడం లేదు, బ్లడ్ అంతా పోతా ఉంది, ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ అదే త్రోవలోనే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా తొంగి చూసినట్టు వ్రాయబడలేదు ప్రియులారా. అయితే మంచి సమరయుడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి, ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి, దేవుడంటే భయపడే వ్యక్తి, దేవుని యొక్క ఆజ్ఞలంటే భయపడేటువంటి మంచి సమరయుడు చాలామంది చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈయన అలాగే వెళ్ళలేకపోయాడు, దాటిపోలేకపోయాడు. దగ్గరికి వెళ్ళి అయ్యో ఎవరో ప్రాణాపాయంలో ఉన్నాడు, కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, అయ్యో చనిపోతాడో ఏమో అని టక్కన ఆయన వాహనము దిగి ఆయన దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టి మంచినీళ్ళు తాయించి ఆయన వాహనం మీద ఎక్కించుకొని పూటకుల్ల వారి ఇంటికి తీసుకుని వెళ్ళి కొంచెం ఆయన్ని పరామర్శించండి, ఏదైనా అమౌంట్ అవసరమైతే నేను కడతాను అని చెప్పి అక్కడ చేర్చినట్లు వ్రాయబడిను. ఈ కార్యం అంతా ఎందుకు చేశాడు ఆయన అంటే ఆయన ప్రార్థన చేసేవాడు. దేవుని యందు భయము భక్తి నీకుంటే నువ్వు కళ్ళు మూసుకొని పోలేవు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చూసి దాటిపోయేంత ధైర్యం నీకు రాదంతే. ఇది దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ముకున్నప్పుడు మనం దాటిపోలేం. నా వల్ల కావట్లేదు, ఇలాగ ఉండాలనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదని మనమే అనేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇన్ని కార్యాలు దేవుడు మన పక్షముగా చేస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు మన అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా ఈ కొరత తీర్చయ్యా, ఈ ఇల్లు కట్టించయ్యా, ఈ పొలం ఇయ్యా, ఈ అప్పు తీర్చయ్యా, ఈ రోగం నుండి తప్పించయ్యా, వివాహం చేయయ్యా, జాబ్ ఇయ్యా, ప్రమోషన్ ఇయ్యా, ఈ అవమానాలు దరిద్రత భరించలేకపోతూ ఉన్నాను, నీవే కనికరించయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయాలని మనం కోరుకుంటూ ఉంటాం. మన దృష్టి ఏముంటుందంటే పంట పండిస్తున్నాం అనుకోండి, పంట నుండే ఆలోచన చేస్తుంటాం, ఈ పంట నుండే నాకు రావాలి, పంట నుండే రావాలి, పంట నుండే రావాలి. అలాగే ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఆ బిజినెస్ నుండే నాకు రావాలి, బిజినెస్ నుండే రావాలి అనుకుంటూ ఉంటాం. జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఆ జాబ్ నుండే రావాలి అమౌంట్, దాని నుండే నాకు అమౌంట్ రావాలి అని అనుకుంటూ ఉంటాం. లేకుంటే ఇంకా వివిధ రకమైనటువంటి మన చేతి పనులు, మన కష్టార్జితం ఏం చేస్తున్నాం వాటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మన ఆలోచన ఒకే ఆలోచన ఉంటుంది, కానీ
దేవుడు కనికరిస్తే నలుగు దిక్కుల నుండి దేవుడు మనకు సహాయం పంపిస్తాడు. ఎలాంటిది ఆ సహాయము అని అంటే, ఉదాహరణకు మనం చేసేటువంటి చేతి పని, అది విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా తీసుకోండి, మన చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇవ్వడానికి 4 రకాలుగా దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉంటాడు. మన చేతి పని వలన దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు, బలపరుస్తాడు. మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది, మన తల్లిదండ్రుల వలన మనకు సహాయం వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఈ తల్లిదండ్రుల సహాయము తల్లిదండ్రుల యొక్క బంధువులే ఉండవచ్చు, లేకుంటే వారి ఫ్రెండ్స్ ఉండవచ్చు, వారికి తెలిసిన వారు ఉండవచ్చు. ఏదో ఒక రకంగా తల్లిదండ్రుల మూలముగా నీకు సహాయం వచ్చేటట్టు దేవుడు కార్యం చేస్తాడు. మూడవదిగా, అత్తమామల నుండి నీకు సహాయం వచ్చేటట్టు దేవుడు ద్వారం తెరుస్తాడు. వారి తరపున వారి బంధువులు, వారి ఫ్రెండ్స్, వారి మూలముగా నీకు సహాయం వచ్చేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. నాలుగవదిగా, ఇవేవి నీకు వర్తించలేదనుకోండి, నీ చేతి పని నీకు ఆశీర్వాదకరంగా లేదు, తర్వాత నీ తల్లిదండ్రుల వలన నీకేమీ ఆశీర్వాదం రావట్లేదు, అత్తమామల వలన కూడా నీకేమీ ఆశీర్వాదం రావట్లేదు అని అంటే, దేవుడు చివరికి గవర్నమెంట్ వారినైనా ప్రేరేపించి నీకు సహాయం వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఇలాగన దేవుని యొక్క ద్వారాలేమో 3-4 రకాలుగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు ప్రియులారా. అయితే మన దారి ఒకే దారి ఉంటుంది. ఇల్లు కట్టించుకోవాలన్నా కూడా మనం ఇల్లు కట్టుకోవాలని ఆరాటపడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటి? యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసము వ్యర్థమని వ్రాయబడింది. ఆయన కట్టించకపోతే, ఆయన సహాయం చేయకపోతే, ఆయన మేలు చేయకపోతే, ఆయన కనికరించకపోతే, ఆయన ఆకాశపు వాకిలి విప్పకపోతే మన ప్రయాస అంతా వేస్ట్ అయిపోతుంది ప్రియులారా. మనం ఆలోచిస్తూ ఉంటాం, ఏమేమో ఆలోచన చేసి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అయితే దేవుని యొక్క ద్వారాలు 4 దిక్కుల నుండి ఆయన సహాయాన్ని పంపి ఈ రకంగా నీ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలమయ్యేటట్టుగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహిస్తాడని భక్తుడైనటువంటి కొర్నేలు యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు పరలోకము రాజ్యం ఆయన ప్రార్థన చేరినట్టుగా మన ప్రార్థన కూడా దేవుని చెంతకు చేరుతున్నదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదని మనం అనుకుంటే ఇంకా మనం సరైన రీతిలో దేవుని పట్ల విశ్వాసం ఉంచట్లేదు ప్రియులారా. దేవుని సన్నిధికి భక్తుడైనటువంటి కొర్నేలు ప్రార్థన ఎలాగో చేరిందో నిశ్చయముగా నా ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరుతుంది. నాకు, నా ఇంటి వారికి, నా కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుందని మనం నమ్మవలసి ఉన్నదని ఈ శుభదినాన దేవుడు మనతో అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఇక్కడ దూత ఊరకనే రాలేదు ప్రియులారా. దేవుని యొక్క దూత కొర్నేలు దగ్గరికి వచ్చి యొప్పేకు పంపించి భక్తుడైనటువంటి పేతురును పిలిపించుకొని ఆయన నీకు సెలవిచ్చిన దానిని నెరవేర్చమని చెప్తూ ఉన్నాడు. అందుకని యొప్పేలో ఉన్నటువంటి పేతురును పిలిపించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి 2 పనివారిని, ఆ 2 కూడా భక్తి కలిగిన వారిని, నమ్మకస్తులైన వారిని, దేవుడంటే భయము కలిగినటువంటి వారిని 2 పిలిపించి యొప్పేకు పంపడానికి ప్రయాణం చేశాడంట ప్రియులారా. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు దూతను పంపడం, దూత వచ్చి కొన్ని విషయాలు చెప్పడం, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే దూత వచ్చి చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ పంపించేది? పేతురు యొప్పేలో ఎక్కడున్నాడో ఏమో, ఆయన ముఖం చూడలేదు, ఆయన నాకు పరిచయం కూడా లేడు అని ఆయన అనుకోలేదు ప్రియులారా. ఎప్పుడైతే ఈ వార్త తెలిపాడో వెంటనే విధేయత చూపుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరిన తక్షణమే మనం విధేయత చూపుతూ ఉండాలి. దేవుని యొక్క మాటకు తల వంచేవారముగా ఉండాలి. విధేయులుగా ఉండకపోతే దేవుడు మనకేం చెప్పాలనుకున్న వాటన్నిటిని మనం నేర్చుకోలేం ప్రియులారా. దేవుని సన్నిధిలో దేవుడు చాలా విషయాలు మనకు చెప్తూ ఉంటాడు ప్రియులారా.
ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టే వారముగా ఉంటే మనం ఆశీర్వాదాలన్నీ కోల్పోతూ ఉంటాం. ఉదాహరణకు భక్తుడైనటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఫలానా పట్టణానికి వెళ్ళి నేను చెప్పినటువంటి మాటలు నువ్వు చెప్పమని దేవుడు ఆజ్ఞాపిస్తే భక్తుడైన ఇర్మియా అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, దేవా, అయ్యో దేవా, నేనా ఆ పట్టణానికి వెళ్ళాలా, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాలా అని నేను బాలుడనయ్యా, అసలు నాకు మాటలు కూడా సరిగా రావు, నేను మాట్లాడేది కూడా ఏం మాట్లాడతానో నాకే తెలియదు, నన్ను వెళ్ళమంటున్నావేమి అయ్యో ప్రభువా అంటూ ఉన్నాడు. దేవుడేమో బాలుడనని అనవద్దని ఆయన అంటూ ఉన్నాడు. ఇలాగ భక్తుడైనటువంటి మోషే కూడా అయ్యో ప్రభువా, నేను నత్తివాడను, మాటలు రానివాడను, నా వల్ల ఎక్కడైతుంది ఇశ్రాయేలు నడిపించడానికి అంటూ ఉన్నాడు. అలాగే భక్తుడైనటువంటి గిద్యోనుతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీలలో ఎన్నిక లేని వాడను, నా వల్ల ఎక్కడైతుంది అని అంటూ ఉన్నాడు. అయితే భక్తుడైనటువంటి కొర్నేలి అలాగ మాట్లాడలేదు ప్రియులారా. మోషే అలాగ మాట్లాడినప్పుడు దేవుడు గద్దించి ఆయన్ని వాడుకున్నాడు. ఇర్మియా అలాగ మాట్లాడినప్పుడు దేవుడు గద్దించి వాడుకున్నాడు. గిద్యోను కూడా నేను ఎన్నిక లేని వాడనని సెలవిచ్చినప్పుడు ఆయనను కూడా గద్దించి నేను నీకు తోడై ఉన్నానని వారితో మాట్లాడి వారిని దేవుడు వాడుకున్నాడు. అలాగూ కొర్నేలును దేవుడు ఏం గద్దించలేదు ప్రియులారా. దేవుడు సెలవు ఇవ్వగానే వెంటనే విధేయత చూపించాడు. విధేయత చూపి ఒప్పీకి పంపి పేతురును పిలువనంపించాడు. దేవుడు ఏమి సెలవిచ్చాడో ఆ మాటలో మనకు విడుదల ఉన్నది. దేవుడు ఏమి సెలవిచ్చాడో దానిలో మనకు ఆశీర్వాదం ఉన్నదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకానొక వ్యక్తి తన భార్య బిడ్డలను తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేయటానికి రైల్వే స్టేషన్లో నిలబడుకొని ఉన్నాడు. ఆ రైల్వే స్టేషన్ దగ్గర నిలబడుకొని ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. చాలాసేపు అయింది, ఇంకా ట్రైన్ రాలేదు. ఒక 1/2 అవర్ అట్లా అయిన తర్వాత ట్రైన్ వచ్చేసిందంట. వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా పిల్లల్ని భార్యని ఎక్కించాడంట. వారిని ఎక్కించి త్వరగా కూర్చోండి, జనాలు ఎక్కువ ఉన్నారు, సీట్లు దొరకవు అని భార్యని పిల్లల్ని ఎక్కించాడు. ఈయన ఎక్కుతూ ఉన్నాడంట. ఆ తలుపు దగ్గరికి వచ్చాడంట, ట్రైన్ తలుపు దగ్గరికి వచ్చాడంట. అంతలోపు ఇడ్లీ, వడ, దోశ, తర్వాత బజ్జీలు, వడలు అని కేకలు వేసుకుంటూ ఒక ఆయన పెద్ద ప్లేట్లు అన్నీ పెట్టుకొని ఆయన కూడా ట్రైన్లో అమ్ముకోవడానికి వస్తూ ఉన్నాడు. ఈయన ఎక్కుతూ ఉన్నాడు. ఇద్దరు ఎక్కుతూ ఉంటే ఈయన ముందు కాలు పెట్టాడు. ఎవరు? భార్య పిల్లల్ని ఎక్కించిన ఆయన. ఈయన రెండో కాలు పెట్టడానికి ఎక్కడానికి వీలు కాకపోతే చెయ్యి ఇట్లా అని కడ్డి పట్టుకోవడానికి చెయ్యి ఇట్లా అన్నాడు. ఎవరున్నారు? ఇడ్లీలు అమ్మే ఆయన ఉన్నాడు కదా. ఈయన చెయ్యి ఆ ఇడ్లీ ఆయన ప్లేటు తగిలింది. తగిలి మొత్తం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లేట్ మొత్తం కుమ్మరించబడింది. ఏమి ఒక్క 100 రూపీస్ కూడా ఆయన అమ్మలేదు అసలు. ఒక తెచ్చుకున్నాడు అంతే. ఈయన చెయ్యి తగిలి మొత్తం పడిపోయింది. వెంటనే ఆయన చొక్కబట్టుకొని ఆయన్ని దింపి, ఎక్కద్దు, 2000 రూపాయల సరుకు తెచ్చుకున్నాను, అమౌంట్ అంతా బూడిద పాలు చేశావు, 2000 రూపాయల అమౌంట్ కట్టిన తర్వాత ట్రైన్ ఎక్కాలంతే అంటూ ఉన్నాడంట. ఈయన ఏం చేయాలో అర్థం కావట్లేదు. భార్య పిల్లలు ట్రైన్లో ఉన్నారు, ఈయన దగ్గర అంత అమౌంట్ లేదు. ఈయన అడుక్కుంటున్నాంట, నేనేమి కావాలని తగలేదు బ్రదర్, దయతో క్షమించండి, ట్రైన్ వెళ్ళిపోతుంది, కదిలేటట్టుగా ఉంది, దయతో నన్ను విడిచిపెట్టండి అని బ్రతిమలాడుతున్నట్టు. లేదు లేదు, నువ్వు 2000 ఇచ్చేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తి లేదు. రాత్రంతా ఎంతో కష్టపడి నేను శుద్ధిపరుచుకొని వచ్చాను, నీకోసం నేను అనవసరంగా 2000 నష్టపోవాలా అని సీరియస్ అయిపోతూ ఉన్నాడు. ఈయన అడుక్కుంటూ ఉన్నాడంట, ఆయన సీరియస్ అవుతూ ఉన్నాడంట. లోపల నుండి భార్య పిల్లలు బ్రతిమలాడుతూ ఉన్నారంట, ప్లీజ్ అన్న పంపండి, ప్లీజ్ ట్రైన్ కదులుతుంది పంపండి అని. వారు ఎంత అడుక్కున్నా ఆయన మాట వినట్లేదంట. చివరికి భార్య ఏడుస్తుందంట, మా దగ్గర అమౌంట్ లేదు, దయతో వదిలేయండి ప్లీజ్ అని అడుక్కుంటూ ఉందంట. పిల్లలు ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తూ ఉంది. ఆయన కూడా కాళ్ళ వేళ్ళబడుతున్నా అంట, ఆయన కనికరించట్లేదంట. తప్పకుండా నాకు 2000 కట్టాలి,
కట్టిన తర్వాత నువ్వు బయలుదేరాలి అంటూ ఉన్నాడు. ఈయన వెంటనే స్కూటర్ లాగా, కార్ లాగా, బస్ లాగా స్పీడ్గా పోవడానికి కాదు కదా ట్రైను. ఎట్లా బయలుదేరుతుంది? మెల్లిగా స్లోగా స్టార్ట్ అయ్యి అది స్పీడ్ పెంచుకుంటుంది కదా. అలాగా అది కదలడం ప్రారంభిస్తే ఈయన ఏం చేయాలో అర్థం కావట్లేదంట. అటు ఇటు చూస్తూ ఉన్నాయంట, ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఏం చేయాలి ఇప్పుడు అని. అప్పుడు ట్రైన్లో ఈ సంగతి అంతా 10 నిమిషాల నుండి ట్రైన్లో ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాయంట. ఈయన అడుక్కోవడం, ఆయన లేదనడం, ఈయన అడుక్కోవడం, ఆయన లేదనడం, ఇవన్నీ చూసి సడన్గా ఆయన ట్రైన్ దిగి వచ్చాయంట. చూడనైనా ఆ షర్ట్ వదిలేసి, నువ్వు ఎంతసేపు పని పట్టుకుంటావు, కాలర్ అలాగ పట్టుకున్నావు, వదిలేసి ఎంత నీ అమౌంట్ చెప్పు, నేను ఇస్తాను అన్న. 2000 రూపాయలు అన్నాయంట. వెంటనే ఆయన సరే 2000 నేను ఇస్తాను, ఆయన పంపించేసి, భార్య పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, ట్రైన్ కదిలిపోతుందేమో అని ఆయన 2000 ఇచ్చి ఆయన్ని పంపించేశాడు. అప్పుడు ఆయన, అయ్యా నీకు జీవితాంతం రుణపడి ఉంటాను, నాకు ఎంత సహాయం చేశావు అని కృతజ్ఞత చెల్లించి ఆయన ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. అయితే ఈ సందర్భంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి సంగతి ఏంటంటే, ఒక 2000 రూపాయలు ఆయనకు టయానికి అమౌంట్ ఇచ్చి ఆయన్ని విడిపించినందుకు ఆయన జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అంటూ ఉన్నాడు. అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరికీ తల్లి చేయని, తండ్రి చేయని, భర్త చేయని, భార్య చేయని, పిల్లలు చేయని, బంధువులు, రక్త సంబంధికులు కూడా చేయనటువంటి అనంతమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపించినటువంటి దేవునికి మనం ఎంతకాలం కృతజ్ఞత కలిగి ఉండాలి? మనం ఎంత కృతజ్ఞత దేవునికి చెల్లించాలో చెప్పండి ప్రియులారా. సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో ఇలాంటివి ఎన్నో ఎన్నో దేవుడు చేసి ఉంటాడు ప్రియులారా. అయితే భక్తులైనటువంటి కొర్నేలి విధేయతతో భక్తులైన పేతురునొద్దకు మనుషుల్ని పంపించాడు. ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఇప్పుడు ఆయన కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకొని భక్తుడైనటువంటి పేతురుకు దేవుడు ఏమి సెలవిచ్చాడో అవన్నీ అయినా వినాలి. ఏం చెప్పాడో అవన్నీ విని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఈయన హృదయంలో మంట మండుతూ ఉందంట, పేతురు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడు. 2 మనుషుల్ని పేతురు కోసం పంపించాడు. పంపిన తర్వాత ఈయన ఏం చేసినట్టు వ్రాయబడింది చూడండి. చివరి మాట అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుంటే, మరునాడు వారు కైసరిలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. కింద మాట కూడా చదువుకుందాం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి ఆయన తన బంధువులను, తన ఇంటి వారు, తన ఫ్రెండ్స్ను అందరినీ సమకూర్చాడంట. సమకూర్చి ఎదురు చూస్తూ ఉన్నారంట. ఏం చేస్తాం మనం? భక్తులైనటువంటి పేతురు ఇంకా రాలేదు. రాకముందే వీళ్ళందరూ ఏం చేశారంట, అందరూ కుటుంబంలో చేరి ఉన్నారు. ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, ఇంటి వారందరూ కూడా చేరి ఉన్నారు. అయితే ఇప్పటి కాలంలో భక్తి కలిగినటువంటి వారు కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటే ఎలాగుంటాయంటే, కొంతమంది, అందరికి కాదు ప్రియులారు, సేవకులు వచ్చి కూర్చొని ఉంటారు. ఇంకా వీరేం సిద్ధపాటు ఉండదు. వీరు ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసి ఉన్నారు. అక్కడ వేయాల్సినటువంటి చైర్స్ కానీ పట్టాలు కానీ ఏమి సిద్ధపరచుకున్నారు. ఇది భక్తిహీనతకు సాదృశ్యం ప్రియులారు. ఎవరి కోసం ఎవరు ఎదురు చూడాలి చెప్పండి? మనము సేవకుల కోసం ఎదురు చూడాలి కదా. కొర్నేలి ఏం చేస్తున్నాడు? భక్తులైన పేతురు కోసం ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. అలాగున పేతురు లోపలికి రాగానే ఆయన పాదముల మీద పడి నమస్కారము చేశానని వ్రాయబడి ఉన్నది. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, నా కాళ్ళకు మొక్కదయ్యా, నేను కూడా నరుడనే, నేను కూడా నీ వంటి మానవుడనే, కాబట్టి నా పాదములకు మొక్కాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ప్రార్థనకు
సిద్ధపరిచినటువంటి ఆ పరిస్థితి అంతా చూసి సంతోషపడి, దేవా ఈ బిడ్డల్ని ఎంత ప్రేమిస్తున్నావయ్యా నువ్వు అని చేరి దేవుని సన్నిధిలో దేవుడు సెలవిచ్చిన సంగతులు చెప్పటానికి పూనుకున్నాడు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, చూడండి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే నిన్ను పిలిపించి తిని నాకు దర్శనము కలిగిన వెంటనే దేవుడు తన దూతను పంపి నాతో మాట్లాడిన తక్షణమే నేను నీ దగ్గరికి మనుషులు పంపించాను, నువ్వు ఇప్పుడు వచ్చింది మంచిది అంటూ అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చెప్తాడో అని మనం కూడి ఉండవలసి ఉన్నది ప్రియులారా. భక్తులైనటువంటి పేతురు కోసం సమకూర్చబడినటువంటి కొర్నేలి ఇంటి వారు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులందరూ కూడా దేవుడు ఏం చెప్తాడని కూడి ఉన్నారంట. దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా దేవుడు తన దూతను పంపినప్పుడు కొర్నేలి ఎంత జాగ్రత్తగా విన్నాడో, కన్నయ్యనేటువంటి మరీ కూడా అదే జాగ్రత్తతో విన్నది. దేవుడు ఏం చెప్తాడో, ఎందుకో దేవుడు తన దూతను పంపించాడు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ చిత్తము చొప్పున నా జీవితంలో జరుగునుగాక అంటా ఉన్నది. దేవుని యొక్క దూత కన్నయ్యన మరీ దగ్గరకు వచ్చి, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరించబోతున్నావు, చక్కటి కుమారుణ్ణి దేవుడికి ఇవ్వబోతున్నాడు, ఆయన రక్షకుడు, తన ప్రజలను వారి పాపం నుండి విడిపించటానికి పుట్టినటువంటి రక్షకుడని దేవుని యొక్క దూత చెప్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, కొర్నేలి అక్కడ చేర్చినటువంటి వారందరిలో చాలామంది మారు మనసు పొందని వారు ఉన్నారంట ప్రియులారు. భక్తులైన పేతురు వచ్చి సత్యసువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు అనేకులు రక్షణ పొందినట్లు, యేసయ్యను హృదయంలోనికి చేర్చుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రియులారు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఎప్పుడెప్పుడు కుటుంబ ప్రార్థనలు మనం పెట్టుకుంటాం. వాస్తవానికి చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడుతూ, నిశ్చయముగా నా పిల్లలు సంవత్సరంలో తప్పకుండా నాకు కృతజ్ఞత చెల్లించుటకు కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నామని చాలామందిని గూర్చి దేవుడు ఆజ్ఞాపించాడు. కుటుంబాలన్నీ కూడా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఆశీర్వదింపబడుతూ ఉన్నాయి. ఒకానొక సహోదరి మంగళవారం నా దగ్గరకు వచ్చి, మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలే లేవమ్మా, నాకు కుమారుడు పుట్టినప్పుడు, కుమార్తె పుట్టినప్పుడు, నా పిల్లలకు రోగాలు బాగైనప్పుడు, నా భర్తకు పరిస్థితులు బాగలేక యాక్సిడెంట్ అయినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు దేవా మేమందరము సజీవులుగా ఉంటే నిశ్చయముగా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞత కూడా ఏర్పాటు చేసుకుంటానయ్యా అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నానమ్మా. కానీ నా భర్త కానీ నా అత్తమామలు కానీ అసలు నా మాట వినట్లేదు, నాకు చాలా దుఃఖం ఉంది. ఇప్పుడు నా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, 10 మంది నా ఇంట్లో ఎప్పుడు కూర్చుంటారు, 10 మంది ఎప్పుడు నా ఇంట్లో భోజనం చేస్తారు, నా దేవుడు నా ఇంటిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని చాలా దుఃఖంతో వేదనతో నా ఆత్మ అల్లాడిపోతూ ఉన్నది అని ఆ కుమార్తె ఏడుస్తూ ఉంది ప్రియులారు. అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే వెంటనే ఏం చెప్తాం చెప్పండి? వెంటనే థ్యాంక్స్ చెప్తాం కదా. చిన్న చిన్న విషయాలకు మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. సంవత్సరం అంతా ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి మన రాకపోకల్లో, పైరు పంటల్లో, పశువుల్లో, గొర్రెల్లో, మేకల్లో, బిజినెస్లో, అలాగూ జాబ్లో, ప్రమోషన్లో, నీ చేతి పనులు, నీకు వచ్చినటువంటి సమస్త సాతాను సంబంధమైన కీడులు, కష్టాలు, రాగాలు ఎన్ని కలిగినా కూడా అన్నిట్లో అమ్మో నా కుమారుడు, అమ్మో నా కుమార్తె, అమ్మో నా కుమారుడు, అమ్మో నా కుమార్తె అని ఎట్లు దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కంటి రెప్పవలే దేవుడు కాపాడినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు నిశ్చయముగా చెల్లించవలసి ఉన్నది ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఒకవేళ మీరు దేవుని ఎదుట తీర్మానం చేసుకొని మర్చిపోయారేమో, కుటుంబానికి ఎందుకో ఆశీర్వాదం కలగట్లేదు,
కుటుంబంలో ఎందుకో కీడు జరుగుతూ ఉన్నది, కుటుంబంలో ఎందుకో నష్టాలు వస్తూ ఉన్నాయి, కుటుంబంలో అన్ని అశాంతులే జరుగుతూ ఉన్నాయి, మా ఇంటికి ఏమైనా శాపం ఉందేమో, మా ఇంటికి ఎవరైనా ఏమైనా చేపించారేమో అంటూ ఉంటారు కొంతమంది నా దగ్గరికి వచ్చి. అలాంటి వారి హృదయాల్లో ఈ ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నాతో నేను కంచె వేశానని చెప్పు అంటూ ఉంటాడు. యోబు ఇంటికి ఏం చేశాడు దేవుడు? కంచె వేశాడు కదా. అయితే దేవుని సెలవుతోనే సాతానుడు యోబు ఇంటిని అంత గందరగోళం చేశాడు. తర్వాత దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు ఎవరైనా కీడు, శాపం, పాపం, దోషం, అపరాధం, అపవాది యొక్క క్రియలు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు పీడింపబడేటట్టుగా చేయాలని ప్లాన్ చేస్తే మన ఇంటికి దేవుడు కంచె వేశాడు. యోబు ఇంటికి కంచె వేసినట్టు నాకు నా ఇంటికి కంచె వేసినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా అని మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎవరైనా ఇలాంటి మాటలని భయపడిస్తే మనం ధైర్యంగా ఉండాలి. దేవుడు నా యందు ఉన్నాడు, నా ఇంటికి, నా పిల్లలకు, నా భర్తకు, నా భార్యకు, నా తల్లిదండ్రులకు, నా ఆత్మామలకు, నా సమస్తానికి కూడా దేవుడు కంచె వేశాడని సంతోషంగా, ధైర్యంగా, ఉత్సాహంతో, ఉద్యమంతో మనం నింపబడవలసి ఉన్నది. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మనము కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్న రోజున ఎవరైనా ఆ శుభదినాన మారుమనసు పొందితే, యేసయ్యను తన హృదయంలోనికి చేర్చుకుంటే, యేసయ్య వారి హృదయంలో పశువుల పాకలో పుట్టినట్టుగా వారి హృదయంలో యేసయ్య పుడితే నిశ్చయముగా ఆ రోజు వారి హృదయంలో క్రిస్మస్ ఆనందం ఉన్నట్టే. ప్రియులారా, ఈలాగున మనం ఏం చేసినట్టు మనకు కుటుంబ ప్రార్థన మనది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది మనం. కానీ ఒక ఆత్మ రక్షింపబడినందుకు మనం మరణించిన తర్వాత దేవుని దగ్గర లెక్కలు, ఎన్ని ఆత్మలు రక్షించావు నువ్వు, ఒక ఆత్మనైనా తీసుకుని వచ్చావా నా దగ్గరికి అని దేవుడు అడిగినప్పుడు ధైర్యంగా అవునయ్యా 2 తెచ్చానయ్యా, 4 తెచ్చానయ్యా, 6 తెచ్చానయ్యా, 10 తెచ్చానయ్యా అని చెప్పడానికి ధైర్యం కలుగునట్లుగా రక్షణ కార్యం దేవుడు చేస్తాడు. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే రక్షణ కార్యం దేవుడు చేసుకుంటాడు. ప్రియులారా, వినుటకు వారందరూ కొర్నేలి వారింటి వారు వేగిర పడినట్టుగా మనం వినుటకు వేగిరపడే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవుని నమ్ముకున్న వారు ఏం చేయాలంట? వినండి 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 అని దేవుడు అంటూ ఉన్నాడు. మనం ఏమంటుంటాం? వినాలంటే నా వల్ల కాదయ్యా, మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడతాను, ఉదయం నుండి సాయంకాలం వరకు మాట్లాడతాను, సాయంకాలము మొదలుకొని మరీ తెల్లవారేంత వరకు మాట్లాడమంటే మాట్లాడతాను అంటూ ఉంటాం. భక్తుడు అందుకే వినుటకు వేగిరపడివాడుగా ఉండండి, మాటలాడుటకు నిదానించండి అంటున్నాడు. ఎందుకంటే మన మాటల్లో దోషం ఉంటుంది, అపరాధం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, అవివేకం ఉంటుంది, దేవునికి కోపం కలిగించే క్రియలు ఉంటాయి కనుక నిదానించండి. కింద ఇంకొక మాట ఏమంటున్నాడు? కోపించుటకు నిదానించండి. ఎందుకంటే కింద ఇంకొక మాట ఉంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. కాబట్టి కోపానికి దూరంగా ఉండాలి, మాట్లాడటకు నిదానించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉన్నది, వినుట వలన విధేయత వస్తూ ఉన్నది, వినుట వలన విరిగి నలిగిన హృదయము సర్వాధికారి మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం అందరం కూడా ఇలాగ విని దేవుని ఆజ్ఞకు తల ఉంచినటువంటి భక్తుడైన కొర్నేలు వలె మన జీవితము 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించాలని, మన కుటుంబాలకు ఆశీర్వాదము కలిగేటువంటి కార్యాలు చేయటానికి మనం ప్రేరేపించబడాలని దేవుడు కోరుకుంటాడు. మీరు ఆటంకపరుస్తున్నారంటే ఆశీర్వాదాన్ని మీరు నిశ్చయముగా కోల్పోతున్నారన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా యేసయ్య కుటుంబాలను దీవించాలని పశుల పాకలో జన్మించాడు. కుటుంబాలన్నీ దేవుని యొక్క నీతి మార్గంలో నడవాలని ఆయన మన కోసం సిలువలో మరణించాడు. కుటుంబాలన్నీ రక్షణ పొందాలని దేవుడు సమాధిలో నుండి 3వ దినాన తిరిగి సజీవుడిగా
లేచాడు. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం నెరవేర్చుకున్నట్టు వలన తప్పకుండా కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు. కుటుంబాలకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. కుటుంబాల్లో శుభకార్యాలు చేయబోతున్నాడు. కుటుంబాల్లో ఊహకందనటువంటి మహిమ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మనము దేవుని సన్నిధిలో ఏదైనా ఒక బ్యానర్ కానీ ఏదైనా పెట్టి ఎట్లా విచ్చలవిడిగా వదిలేసామనుకోండి, ఎవరో ఒకరు వచ్చి దాన్ని గిల్లాలి. ఎట్లుంది ఇది, తెల్లగుందా నల్లగుందా, ఇక్కడ ఉందా ఇక్కడ, తప్పకుండా మనం గెలుకుతాం కదా. మన పిల్లలు కూడా అంతే పనిచేస్తారు. కానీ విదేశాల్లో రోడ్డు వెంట విచిత్రమైనటువంటి డెకరేషన్లు చేసిన ఎంతసేపున వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికే ఉంటారు, కానీ వాళ్ళు అస్సలు ఇట్లా గేర్లు పెట్టి కూడా గెలుకు. ఎందుకంటే మా దేశం, మా పట్టణం, మా గ్రామం బాగా ఇలా కలకల్లాడుతూ మా యేసయ్య పుట్టాడన్న సంతోషాన్ని అనేకులు చూసి ఆనందించాలి. మా దేశం ఇలాగే కలకల్లాడుతూ ఉండాలి, మా పట్టణం ఇలాగే ఉండాలి, మా వీధి ఇలాగే ఉండాలని వారు జాగ్రత్తగా కాపాడుకుంటారంట. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మనలో దేవుడు పెట్టినటువంటి ఈ ఆనందాన్ని, కొన్నేళ్ళు కలిగినటువంటి ఈ ఆనందాన్ని, కుటుంబాల్లో ఇట్టి ఆనందం ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి